ఎంతటి వారికైనా జనించిన పిమ్మట సాబుదప్పునే వేల్కొని ఈ నిజం ధరించి మహిందవ బంధములను తుంచివేసి చందతనుడి జితేంద్రియతను సరించి జ్ఞానమును సంతత మోక్షణ చేయమా చిత్తమా
ఈ ప్రపంచం ఎంత మాయా పరివృతమై ఉన్నది. ఇందు అనేక లక్షల జీవరాశులు నాతో పాటు ఉద్భవించి కాలానుగుణ్యముగా వృద్ధి చెందుతూ నశించుతున్నవి. ఈ జన్మములు ఈ జీవరాశులన్నీ ఎన్నో జన్మములెత్తి నశిస్తున్నవి. ఈ ఎంతయు ఏమగును? ఇది ఎంతయు తెలుసుకున్న కొలది నా గుండెలు బద్దలవుతున్నది. ఆహా, ఈ భూమి యందు ప్రతి మానవుడు ధనధాన్య సంపదలతోనూ భార్యాపుత్రాదుల సంతోషాలతోనూ తొలతూగుతూ ఉండేవారు. ఇది ఎంతయు ఏమి ఎంటరాది అని ఎవరికి తెలియదు. ఎవరు రాదు ఎంత తెలియదు, ఏది రాదు ఎంత, మనకెవరు రాదు ఎంత. పలుకుమా అది ఇది నాదని ఎవరి పడకుమా, ఎవరికేదియును మొదలు పలుకుమా. అది ఇది నాదని ఎవరి పడకుమా, ఎవరికేదియును మొదలు పలుకుమా. ఎక్కల మాట ప్రేమ కలినుమా, ఎవరు రాదు ఎంత, ఏది రాదు ఎంత, కనుకనే ఎవరు రారు ఎంత, ఏది రాదు ఎంత, మనకెవరు రారు ఎంత. భార్యయున్నదని భ్రమసదవేమో, తనయులున్నదని తలసదవేమో. భార్యయున్నదని భ్రమసదవేమో, తనయులున్నదని తలసదవేమో. భార్యయున్నదని భ్రమసదవేమో, తనయులున్నదని తలసదవేమో. మనసా, వీటన్నిటితో మనకు పని ఏమి? వేదొక సద్గురు స్వామి చెంతకు చేరదును. మనసా, బయలుదేరము. రాత్రి ఓధామా మానసా
మనసా దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అవతరించిన ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి సన్నిధికి బోధము పదతే మనసా, బోధము పదతే. బోధము పదతే సఖురు బ్రహ్మ
ధ్యానించు. ఎంత త్వరితముగా కందిమల్లయ్యపురము సమీపము చేరుకుంది. అదుగో ఆ కనపడుతున్నదే కందిమల్లయ్యపురం కావచ్చును. అదిగో కనపడుతున్నదా కందిమల్లయ్యపురము సాగారపు గౌరబంధుర మడియో ఆలోననప్పారు అభియదమైన మదమ్ము యోగిజన సంపూర్ణాఖ్యమై భక్తల మహానుభావుని దివ్య తేజస్సు సాక్షాత్తు ఆదినారాయణమూర్తి ఉన్నారు. వీరలేసి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రరాములు పలుకురించి చూసేదను. రామరాజి దైవ పలుకువ స్వామి, నన్ను పలుకరించవా స్వామి? స్వామి గురుదేవా కాదనమేమి తన కనుల చూడలేని స్వామి కాదనమేమి
మతిని ఉండగానే తరుగేమని తుదెంచితే స్వామి గురుదేవా కారణమేమి మన కనుల చూడవే స్వామి కారణమేమి వాసిగ సుందరరావు దాసకోశకుడవైతే గోహత్యా పాపమున మహమ్మదీయును ఇంట జన్మించినటువంటి సిద్ధుడు కాబోలు. ఇతని భక్తి శ్రద్ధలను లోకము కొనియాడుకొనున్నట్లు చేసేదనగాక. నాయనా బాలక, ఘోరారణ్యములు తిరిగి భయము చెందలేదు కదా నాయనా? అదేమి లేదు మహాత్మా. వీర బ్రహ్మేంద్రుడనని సారసారకు తలసడము నాదు సానజ్యమున. ఓరి నీవెవడిరో, నీ పేరేమో తెలుపదగరా ప్రేమాల రంగా. నీ తల్లిదండ్రులు ఎవరో శోభంగా. బాగబాహుర మౌరదేవి పంచదేవిన హరిన సాధుల. బారబాహుర మౌరదేవి పంచదేవి కులము గోత్రము ఏమో తెలుపు ప్రేమాల రంగా. నీ తల్లిదండ్రులు ఎవరో శోభంగా. నాయనా బాలక, మహాత్మా, నీ యొక్క ఊరి పేరేమి, నీ పేరేమి, నీ తల్లిదండ్రులు ఎవరో చక్కగా తెలుపుము నాయనా. మా ఊరు ముడుమాల. మా తండ్రి తీరు సాయబు. తల్లి అదోండి ఎదుగా.
మా ఊరు ముడుమాలనే గ్రామము. మా తండ్రి పీరు సాహెబు, తల్లి ఆదాంబి, కులము దూదునేకుల కులము. నా పేరు సిద్ధురంగ స్వామి. ఎందులో నా సెంత చేరి ఉన్నావు నాయన? మీ పాద పూజ చేసి ఆ పరమార్థం కొరకై వచ్చి తిని స్వామి. పరమార్థమా? వయసునకు దగ్గ మాటలు కావు నాయన. ఆ పరమార్థము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అలవి కాకపోయిను. అటువంటి పరమార్థము నీవు గ్రహింపజాలవు కనుక నా మాట విని ఇంటికి వెళ్ళుము బాలక. ఎంత మాతృత్వం! హరి ఓం నమః శివాయ. బాలక నరసంయము దేహము శిరమా, నూరేళ్ళు తపస్సు చేసిన దాన్ని మరణము తప్పదు గనుక బాలక పరమార్థము తెలుసుకొనుట సహజమురా. ఎంతకు మించి ఇక లేదు పోరా. నర జన్మమున కన్నా కనికా జన్మము లేదు. నర జన్మమున కన్నా కనికా జన్మము లేదు. గురుని పాదము పట్టి గురువు తెలుసుకొనుట. కరుణమింతటి కన్న బరకటి కనుము లోపల జ్యోతి కనుటకు. కరుణమింతటి కన్న బరకటి కనుము లోపల జ్యోతి కనుట. ఎరుపు నలుపు తెలుపు మధ్యం నీలిమై పరికింపదూరా. ఇక లేదు పోరా. ఎంతకు మించి ఇక లేదు పోరా. నాయనా బాలక, ఆత్మ సమయం ఇదియే కాని నీవు చూడగా పసివాడవు. ఆ పరమార్థమును గ్రహింపజాలవు నాయనా. ఏంటి స్వామి? అది ఎట్లనినా సంసార పరిత్యాగులై వాతాభి వర్షములకు ఓర్చి మునులకు ఋషులకు అలవి కానటువంటి ఫలముని నీ వాసించితివి. అదీనుగాక కనులు కనులు విప్పనట్టి పసివాడవు. నీవు కోరిన కోర్క తత్వ సంపన్నులకు తపోధనులకు అందరానిదయ్యా ఇట్టి కోర్క. పగదోజి కుమార గృహమునకు చేరుము. చిన్నతనమున ఆటలను కోటువా సిద్ధముగాను. బాలక మహాత్మా సమయం ఇదియే కాని నీవు చూడగా పసివాడవు. ఆ పరమాత్మ గ్రహింపజాలవు. నా మాట విని ఇంటికి వెళ్ళుము నాయనా. ఎంత మాత్రం ఈ పాదం వేసి వెళ్ళాలి స్వామి. అయినా యోగ మార్గము నీకెందుకురా? యోగ మార్గము నీకు ఏలారా. మాతోని సిద్ధ త్యాగ బుద్ధి చూపుతావురా. యోగ మార్గము నీకు ఎలా త్యాగ బుద్ధి చూపుతావు. యోగులైన వారు ఇళ్ళలో రాగము నారాలిపోయింది. యోగ మార్గము నీకు ఎల్లరా. మాతోని సిద్ధ త్యాగ బుద్ధి చూపుతావురా. వండి మాటలాడా పోకురా. ముక్తికి దారి
దారి కొండలంచున్న సేది గండి కన్నములు ఎన్నో ఎత్తి కొండ సెలలు ఎన్నో దాటి గండి కన్నములు ఎన్నో ఎత్తి కొండ సెలలు ఎన్నో దాటి గుండె దిటముగా ఉంచుకొనిన పండు వెన్నెల గాంచాలేవు యోగ మార్గము నీకు ఏలరా ఓ రోగి సిద్ధ త్యాగబుద్ధి సూపుతావురా సకల సృష్టికి కారణమురా సాధానాలసే వికలమైన వెర్రి కలుగురా రకము తెలియక రాజులందరూ రకము రీతిగా బెదరిపోయి రకము తెలియక రాజులందరూ రకము రీతిగా బెదరిపోయి దూకటానే దూకి పతనమయ్యి యోగ మార్గము నీకు ఏలరా ఓ రోరి సిద్ధ త్యాగబుద్ధి సూపుతావురా నాయన బాలక ఆత్మ ఆ యోగ మార్గమను అటువంటి మాట నీ వయసుకు సరిపడలేదు అయినను పరమార్థం అనగా సామాన్యం అనుకుంటివా నాయన అది సామాన్యమైన వస్తువు మహాత్మా ఎట్లో తెలుపు స్వామి సామాన్యమటాయి సద్గురుని నిజ గురుని ఈ గురుని సేవ చేయుట సామాన్యమటాయి భిక్షమెత్తలి 5 బాండముల వంట చేయాలి 3 ఇల్లు భిక్షమెత్తలి 5 బాండముల వంట చేయాలి 9 మందికి పట్టి పెట్టాలి 10వ వానికి బాధనివ్వాలి సామాన్యమటాయి సద్గురుని నిజ గురుని ఈ గురుని సేవ చేయుట సామాన్యమటాయి పట్టి కర్ర తేవాలి సిద్ధ సీకట్లో ఎండ పెట్టాలి పట్ట పగలు పట్టి కర్ర తేవాలి సిద్ధ సీకట్లో ఎండ పెట్టాలి వెయ్యి పళ్ళు లేని స్థలము నరకమైన వంట చేయాలి సామాన్యమటాయి సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయి సామాన్యమటాయి లేని మర్రాకు తేవాలి భూమి లేని స్థలమందు పరవాలి లేరు లేని మర్రాకు తేవాలి భూమి లేని స్థలమందు పరవాలి సచ్చిన వాడిని సక్క పెట్టాలి బ్రతికిన వాడిని పూజ చేయాలి సామాన్యమటాయి సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటాయి తల్లి లేని పిల్లను పెంచాలి తండ్రి లేని వాడికి ఇచ్చి చేయాలి తల్లి లేని పిల్లను పెంచాలి తండ్రి లేని వాడికి ఇచ్చి చేయాలి కులము గోత్రము లేని వాడికి కోరి పుస్తకాలు పెట్టాలి సామాన్యమటాయి సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటాయి బండి కట్టాలి 8 గుర్రాలు ఎడిసి పట్టాలి 6 చక్రముల బండి కట్టాలి 8 గుర్రాలు ఎడిసి పెట్టాలి 9వ గుర్రాన్ని కళ్ళ పెట్టాలి 10వ గుర్రాన్ని పారదోలాలి సామాన్యమటాయి సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట
బాలక. మహాత్మా, అరుగో నా కుమారులైనటువంటి గోవిందయ్య పోతులూరయ్య మహాకోప్యద్రీకులై విజయిస్తున్నారు. వారిలో నీ వెటులు మెలుంగుదవు తదుపరి విచారించదను నాయనా. అలాగనే స్వామి.